సంఘాల పేరు మీద, రాజకీయ పార్టీల పేర్ల మీద వ్యక్తిగతంగా కూడా మిగతా నాయకులకు పాటలు పాడడము చట్ట వ్యతిరేకము, రూల్స్కు విరుద్ధము. ఇది తెలియదా మరి మందకృష్ణకు? 24 గంటలు పక్కకుండే ఏపూరి సోమన్నకు అడగండి ఒకసారి, మాజీ ఉద్యోగి అయిన మిట్టపల్లి సురేందర్కి అడగండి, ఆ సర్కులర్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, అంత స్పష్టంగా ఉంటుంది. రీసెంట్గా ఒక 8 మంది కళాకారులను కూడా ఇదే విధంగా వేరే కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నందుకు సంబంధిత అధికారుల మంత్రి గారి ఆదేశాల ప్రకారము వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సమాజానికి తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సస్పెండ్ అయిన దాంట్లో మా మాల సామాజిక వర్గానికి చెందిన కళాకారులు కూడా ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలకి చెందిన కళాకారులు ఉన్నారు. మందకృష్ణ పక్కా ఉద్దేశం ఏంటిదంటే సాంస్కృతిక రథసారథి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కళాకారుల ద్వారా ఈ నెల రోజులు ఆయన కార్యక్రమానికి వాడుకోవాలని, ఆ వాడుకోవడానికి ఈ రథసారథి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే ఇబ్బంది అవుతుందనే ఒక కుట్రపూరితంగా ఈ నెల రోజులు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎంఆర్పిఎస్కు సంబంధించిన పాటలు పాడే విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే ఈ చర్యలకు పూనుకున్నాడని తెలియజేస్తున్నా. అయితే నేను ఈ విలేకరుల సమావేశం ద్వారా సమాజానికి తెలియజేస్తున్నా, 33 జిల్లాలలో హైదరాబాద్లో కళాకారులు లేరు. 32 జిల్లాలలో ఆ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉండే కళాకారులంతా కూడా మీరు జీతం తీసుకునే ఆ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న కళాకారులు దయచేసి ప్రభుత్వ పథకాలను ప్రచారానికి మాత్రమే మీ కార్యాచరణ ఉండాలా, మీ కళలు ఉండాలి. లేని పక్షంగా వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలే కానీ లేకుంటే మిగతా సంఘాల కార్యక్రమాలు కానీ భాగస్వాములైతే మీరు రథసారథి నామ్స్కు ఉల్లంఘించినట్లయితుంది. కాబట్టి తప్పకుండా మేము కూడా ఒక బాధ్యత గల పౌరునిగా, తెలంగాణ రాష్ట్ర పౌరునిగా మన అభ్యుద సంఘాలందరూ కూడా మీ జిల్లా కలెక్టర్లకు సాంస్కృతిక రథసారథి జారీ చేసిన సర్కులర్ కోట్ చేస్తూ కళాకారులు కేవలం ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడానికే వాళ్ళ విధులు నిర్వహించేటట్లు చూడాలని కలెక్టర్కు కంప్లైంట్ చేస్తూ ఎవరైనా ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకునే దిశగా కూడా మీరందరూ కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రచారాలకు వాళ్ళ జీతాలు ఇస్తున్నారు, కానీ వాళ్ళ వ్యక్తిగత పార్టీలకు, వ్యక్తిగత సంఘాలకు వ్యక్తిగతంగానో మీరు ఎటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవద్దని. అది ఎవరైనా కానీ మాలలైనా, మాదిగలైనా, బీసీలైనా, రెడ్లైనా, అగ్రకులాలైనా ఎవరైతే కళాకారులుగా ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. బాధ్యత గల పౌరులుగా మా సంఘాల తరఫు నుంచి రేపే నెక్స్ట్ ప్రభుత్వ పని దినాలలో ఆ జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి. ఎటువంటి మాల సంఘాల మీటింగ్లు కూడా రావద్దు, మాదిగ సంఘాల మీటింగ్లు కూడా పోవద్దు, మిగతా రాజకీయ పార్టీల కార్యక్రమాలకు కూడా పోవద్దని మీరు కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు కళాకారులు కూడా మీరు ఉద్యోగం చేరిన సందర్భంలో మీరు అగ్రిమెంట్కు లోబడి తమ విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. నేను చాలా కార్యక్రమాలకు మేము వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైనా న్యూస్ వస్తే కింద కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు ఎక్కువ మంది ఉంటున్నారు. నేను వాళ్ళ వ్యక్తిగతంగా ఏమనలేదు, ఎప్పుడు మేము ఆ ప్రస్తావన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నేను మందకృష్ణ బయటికి తెచ్చినందుకే ఆ విషయాన్ని తెలియజేస్తున్నా.
మీరు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ అంశాల మీద మీరు బహిరంగంగా పోస్టులు పెట్టడము, నాయకులను తిట్టడము, అగౌరవపరచడం మానకుంటే మీరు పెట్టిన పోస్టులు అన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసి ప్రతి ఒక్క కళాకారు మీద ఎవరైతే ఉద్యమానికి బాబాసాహెబ్ వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా మీరు పోస్టులు పెట్టిరో మాటలు మాట్లాడిరో అవన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగానికి లోబడి బాబాసాహెబ్ ఐడియాలజీలో నడిచే మేము చట్టానికి రూల్స్కు లోబడి పనిచేసే నాయకత్వం అది. మీ సోకాలు నాయకుడు మంద ఏరియా మీదనే కంప్లైంట్ చేసిన వ్యక్తిని. మీకు ఇంకా తెలియదేమో, సుప్రీంకోర్టు పార్లమెంట్ తానా పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్యాంగ ప్రతినిధులు కాలబెడితే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వ్యక్తులు. మీ కళాకారుల మీద నేను కంప్లైంట్ చేయడం పెద్ద సమస్య కాదు, ఎఫ్ఐఆర్ చేయాలి. మీ జీవితాలు రోడ్డు మీద అవుతాయి. ఏం తమాషా అవుతుందా? తినేదేమో ఒకరిది, పాడేదేమో ఇంకొకరిదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? ప్రభుత్వ ఉద్యోగి విధులలో భాగంగా డ్యూటీలో ఉన్నాక మీరు సంతకాలేమో జిల్లా కలెక్టర్ల దగ్గర చేస్తారు. ఏమో ఉద్యోగి ఏడుంటాడు? నిజామాబాద్ ఉంటాడు, మెదక్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ముఖం ఏడుంటుంది? హైదరాబాద్లో పాటలు పాడుతుంటాడు. మాకు తెలియదు అనుకుంటున్నాం. మేము పెట్టాలా? ఇప్పుడు మందకి ఫోన్లో పడి ఈ విధంగా వ్యవహరిస్తే మీరు కళాకారులుగా నేను గౌరవిస్తా. మీరు మాలాంటి కుటుంబాల నుంచి వచ్చినారు, కానీ ఆ విధులలో భాగంగా మీరు నిర్వహించాల్సిన బాధ్యతలు మాత్రమే నిర్వహించండి. డబ్బులు తీసుకోను ప్రభుత్వం తీసుకుంటారు. నీ సొంత ఆలోచన మీరు పెట్టోదని తెలియజేసుకుంటూ, మందకృష్ణ ఏవైతే తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారో దాన్ని మానుకోవాలి. నువ్వు ఏమన్నా ఉండినా సంబంధిత మంత్రికి కంప్లైంట్ చేస్తాము, సీనియర్ కళాకారులు పోతారంటావు, ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తావు. మేమేం గాజులు వేసి కూర్చున్నామా? మీరు ముఖ్యమంత్రి దగ్గర పోరి, మంత్రి దగ్గర పోరి. నీ రూల్స్ వైలేట్ చేస్తున్నట్టు సంబంధిత అధికారులకు, మెంబర్ సెక్రటరీకి, మీ కళాకారుల మీద ఎవరైతే ఎంఆర్పిఎస్కు సంబంధించిన పాటలు పాడతారో తప్పకుండా ఫిర్యాదు చేస్తావు. ఏం చేస్తావో చేసుకోపో. తమాషా అవుతుందా? ఎంతవరకు బ్లాక్మెయిల్ చేశారు? ఈ నెల రోజులు నీ కార్యక్రమాలకు వాడుకోవడానికి, ప్రభుత్వ కళాకారులను వాడుకోవడానికి కుట్రలో భాగమా? లేకుంటే మాలల మీద టార్గెట్ చేసి, బట్టి గారి మీద, చైర్మన్ గారి మీద టార్గెట్ చేసి మాట్లాడతావా నువ్వు? మొన్న విమలక్క గారు ఒక పాట పాడారు, మాల మాదిగలు కలిసి ఉండాలి, వర్గీకరణ చేసుకొని పంచుకోవాలని. సింగర్ అనిత పాడితే దాంట్లో పార్లమెంట్లో ఎందుకన్నా ఓకే అంతవరకు, కానీ మీకు తెలియదు. ఒక స్పష్టంగా చెప్తున్నా, ఆ పాటలో భాగ్యరెడ్డి వర్మ, అరగ రామస్వామి లాంటి మహానుభావుల పేర్లు వచ్చినాయని ఆ పాటను ఖండించుడు. ఇంత కుట్రతో నిన్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నాను? అరగ రామస్వామి కాంట్రిబ్యూషన్ తెలుసా? 1912లోనే మాలమాదిగా రిలీజియస్ కానీ, కాస్ట్ కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన మహానుభావుడన. అప్పుడే డిప్రెస్డ్ క్లాస్ ఉన్న కులాలను మాల, మాదిగా, ఆది ఆంధ్ర విభేదాలు పోవాలని కార్యక్రమాలు తీసుకున్న మహానుభావుడన. ఆయన పేరు వస్తే నీకు నచ్చదా? భాగ్యరెడ్డి వర్మ ఆయన తీసుకున్న సంక్షేమ పథకాలు, ఆయన ఐడియాలజీ ఎంత గొప్పదో ప్రపంచమంతా ఈరోజు కొనియాడుతున్నది. కానీ నువ్వు ఆ ఇద్దరు పేర్లు ఉన్నాయని, మాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు ఉన్నాయని కుట్రపూరితంగా ఆ పాట పాడిన కళాకారులను అవమానిస్తావా? వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని నీకు అనుకూలంగా సీడీ చేసి పుస్తకాలు రిలీజ్ చేయడానికి కార్యక్రమంలో రిలీజ్ చేస్తావు. ఇంకో ఇప్పుడు ఈ మీడియా ముఖంగా ఖండించాల్సిన ప్రధాన అంశం, ఎన్ఎన్ మీడియాను టార్గెట్ చేస్తూ వందల మంది విలేకరులు, కళాకారులు, మేధావులున్న సభలో నువ్వు వెళ్ళిపో అంటావు.
ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాను ప్రజలు మొత్తం పబ్లిక్ ముంగట అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు చెప్పేది ఉంటే కార్యక్రమం మొదలు కాకముందు చెప్పాలి. నీ ఉద్దేశం ఏంది? కెమెరాల ఆన్ కెమెరాల ముందు అనౌన్స్ చేయడం. ఎన్నైనా వ్యతిరేకించడము స్పష్టంగా ఈ తెలుగు రాష్ట్రాలలో బుద్ధిజాన్ని అంబేద్కరిజాన్ని ముందు తీసుకుపోతుందనే కుట్రలో భాగంగా, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోతుందనే కుట్రలో భాగంగా ఈ కుట్రలు పొందుతుందని స్పష్టంగా తెలుస్తున్నది. నీ యొక్క మీడియా నీ సమావేశాలు కవర్ చేయకుంటే ఎన్నైనా చిన్నబోదు. ఎన్ననుకున్న గొప్పతనము మీడియాకున్న గొప్పతనం వాళ్ళ ఎక్కడ కూడా నీలాంటి కుట్రదారులతో ఏం జరిగేది లేదు. మీరు ఇకనైనా మీడియా మీద కానీ, కళాకారుల మీద కానీ, మేధావుల మీద కానీ కుట్రపూరితంగా మీరేమని అంటే తప్పకుండా దాని వ్యతిరేకంగా మా కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మా రిక్వెస్ట్ అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే ఉండాలి. ఇక కాసిం గారు కూడా అంతే, సంతకాలు ఒక్కసారి పెడతాడు, వచ్చి ఆయన ఎంఆర్పిఎస్ మీటింగ్లో చేస్తారు. మేము కంప్లైంట్ చేయకనా? ఒక ఉద్యమకారుడని గౌరవించి మేము గౌరవపదంగా ఉంటే మాకు సంబంధించిన మా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడతాడా? నీ సభలో అందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు ఆన్ డ్యూటీలో ఉండి సంతకాలు పెట్టేసి డ్యూటీలో ఉండి నీ కార్యక్రమాలలో ఏ విధంగా భాగస్వాములు అవుతారు చెప్పాలి. ఏం తమాషా అవుతుందా? ఈ ఇన్ని రోజులు మారలు ఊకున్నారు బిడ్డ, ఇప్పుడు ఊకునే పరిస్థితి లేదు. నువ్వు సై అంటే మేము ప్రతి చర్య కూడా వెనకాడము. ఇంకో ప్రధానంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే తీసుకుంటో 7వ తారీఖు లోపల ఈ ఉద్యమం పేరు మీద అసాంఘిక శక్తులైన ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా భాగస్వాములై అలజడి సృష్టించాలని ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం ఉంది. దయచేసి అందరూ కూడా మాదిగా నాయకులు కానీ వ్యక్తులు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. గడవళ్ళు వాళ్ళే సృష్టించేసి దాడులు చేసి ఈ ఉద్యమాన్ని అంతా కూడా తప్పుదారి పట్టించే కుట్ర కూడా జరుగుతుందని మాకు సమాచారం ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాలి, సమన్వయం పాటించాలి. మీరు చట్ట వ్యతిరేకంగా ఏమైనా జరిగితే మీరు ఫిర్యాదు చేయండి, ఇంకేదైనా చర్యలు కానీ ఈ దాడులు ప్రతిదాడుల కార్యక్రమాలకు పోవద్దని పిలుపునిస్తున్నాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ పెట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయని మనం స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే మన బీసీ మద్దతు సభలో ఒక బీజేపీ వాళ్ళకి కానీ బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకించకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో స్పష్టంగా తెలుస్తున్నది. అందుకనే మీరందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏజెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతి పౌరు మీద ఉందని తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు అలా డ్యూటీల టైంలలో ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, మీ ఉద్యోగ సమయం అయిపోయిన తర్వాత మీకు ఏ కార్యక్రమం తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా ప్రభుత్వ అనుమతితో మీరు ఏ కార్యక్రమాలు భాగస్వాములైనా మాకు అభ్యంతరం లేదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మీ ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా దాన్ని ప్రతిఘటిస్తాం, అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. నేను ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్లో టెలికాస్ట్ అయితే నాకు కళాకారులు, మాదిగ కళాకారులు వాళ్ళ ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ నేను కూడా అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నా సోదరుడు అంటే నేను కంప్లైంట్ చేయలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు 288 మంది దళిత కళాకారులు ఉంటే 203 కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ 203 కళాకారులను ఈ నెల రోజులు వ్యక్తిగతంగా తిప్పుకోవాలన్నా? మిగతా బీసీ సామాజిక వర్గం చెందిన కళాకారులను బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోయి పార్పించుకుందాం అనుకుంటున్నావా? మొన్న రీసెంట్గా
వేరే ప్రైవేట్ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే వాళ్ళతో 8 మందిని సస్పెండ్ చేసి తెలియదా నీకు? మీ మిట్టపల్లికి తెలియదా? ఏపూరికి తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? మీడియా ఉన్నది కదా, మా కవరేజ్ చేస్తారు కదా, లేకుంటే మాకు సంఘం ఉన్నది కదా, మమ్మల్ని అందరూ భయపడతారు కదా. ఎన్ని రోజులు బ్లాక్మెయిల్ చేస్తారు? ఎన్ని రోజులు భయపడతారు? నువ్వు ఏ పేపర్ అయినా చూపెడతావో తెల్లారి ఆ పేపర్లో ఏమున్నదో నేను చెప్తా. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నా. అందులో భాగంగా ఈ సర్కులర్ కూడా అందుకని తీసుకొచ్చిన. 65లో లోకల్ కమిషన్ చూపెట్టేసి వక్రీకరిస్తావు. ఉషా మేర కమిషన్ చూపెట్టి ఈ వక్రీకరణ బుద్ధి బంద్ చేసుకో మందకృష్ణ. ఖబర్దార్. బాబాసాహెబ్కు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మాలలకు వ్యతిరేకంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని ఎండగడతాం, వ్యతిరేకిస్తాం. దాడులు చేస్తే మేము ప్రతి దాడులకు కూడా సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమాచారాన్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులని, జరగబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు నిరంతరం తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా జైబీములు తెలియజేస్తూ, మొన్న ప్రెస్ క్లబ్లో మరి అందరి ముందు మా అన్న మందకృష్ణ మాదిగ గారు ఎన్ఐ మీడియాని చాలా బాధ్యతారహితంగా అవమానపరచడాన్ని నేను మీడియా సమక్షంలో తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ సందర్భంగా నేను ఎన్ఐ మీడియాకు మద్దతు పలుకుతూ వాళ్ళు పక్షపాతం లేకుండా నిరపక్షపాతంగా చేస్తున్నటువంటి ఒక చర్యని మీ అందరి ముందుంచుతాను. మందకృష్ణ మాదిగ గారి యొక్క కార్యక్రమాలను మరి చాలా ఛానళ్ళతో పాటు పేరు మోసిన ఛానళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాయి. అలా అప్డేట్ ఇచ్చినటువంటి వాళ్ళలో మరి ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయినటువంటి మాదిగ కులానికి చెందిన సార్ని అయ్యప్ప స్వాములు చట్టానికి విరుద్ధంగా వెళ్ళి స్కూల్లో పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టి ఆయన బట్టలన్నీ చింపేసి ఆయన పెద్ద వయసు వారైనటువంటి మర్యాద కూడా ప్రవర్తించకుండా ఒక హెడ్ మాస్టర్ గారిని, మా దౌర్భాగ్యం ఇప్పుడు ఆయన మాదిగ హెడ్ మాస్టర్ అని చెప్పాల్సి వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా మా దళితులు అని చెప్పుకోవాల్సిన టైం ఉండేది. బట్ దట్ క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగన్న. మాదిగ హెడ్ మాస్టర్ గారిని నాకు తెలిసి ఇలాంటి సంఘటన బహుశా భారతదేశంలో మరి ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. విద్యార్థి కాళ్ళు మొక్కించినటువంటి ఒక అమానవీయ ఘటన జరిగినప్పుడు మందకృష్ణ మాదిగన్న కానీ ఆయన పోరాటానికి సహకరిస్తున్న నా మాదిగ కళాకారులు ఎవ్వరు కూడా స్పందించకపోవడం తీవ్రంగా ఖండిస్తూ, మరి ఆ ఘటనను వెలుగులోకి తీసుకురావడంలో 100% పాత్ర పోషించిన ఎన్ఐ మీడియా వారికి దిగజారే జర్నలిజం ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా వారి పాత్రని చాలా అమోఘంగా ప్రదర్శించిన ఎన్ఐ మీడియా వారికి నేను శిరస్సు వచ్చి హృదయపూర్వక జైబీములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏ రాకేష్ని అయితే మీడియా సమావేశం నుంచి తిట్టి వెళ్ళగొట్టారో అదే రాకేష్ ఆ విషయం మీద నిరంతరం పనిచేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తన వంతు బాధ్యతను పోషించి వాళ్ళు అరెస్టు కావడంలో నా మాదిగ సామాజిక వర్గానికి చెందిన హెడ్ మాస్టర్ గారికి న్యాయం జరగడంలో 100% పాత్ర పోషించినటువంటి మీడియా మిత్రుడు రాకేష్ మరియు ఎన్ఐ మీడియా వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకేమనిపించిందంటే దీని మీద మాదిగలకు నాయకత్వం వహిస్తున్నానని మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ గారు కానీ, మాదిగ సామాజిక వర్గంతో పాటు ఉపకులాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా దిశగా పోరాడుతున్నామని చెప్తున్నటువంటి కళాకారులు కానీ స్పందించకపోవడం వెనకాల వీళ్ళందరూ బీజేపీకి చెందిన మనుషులే అని మరొకసారి స్పష్టం చేశారు. అంటే బహుశా నాకు అనిపించడం ఏంటంటే మరి బీజేపీ మందకృష్ణ గారు కావాల్సుకొని ఈ దాడి చేయించడేమో అనేటువంటి అనుమానాలు కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి స్పందించకపోవడం ఏంటి? ఒకవైపు మాలామాదిగా ఉద్యమం అని రాజ్యాంగ విరుద్ధానికి జరుగుతున్నటువంటి చర్యని మాలామాదిగా పంచాయతీగా తీసుకొచ్చినటువంటి చాలామంది మేధావులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ మీడియా సందర్భంగా నేను ప్రశ్నించదలుచుకున్నాను. మంథలి మధుకర్ అనే ఒక మాదిగ తమ్ముని
మర్మాంగాలు కోసి చంపివేసినప్పుడు గౌరవనీయులు మరి వరల్డ్ జర్నలిస్ట్గా చెప్పుకుంటున్న విఠలన్న మీరు ఎక్కడున్నారు? ఇదే ఎన్ఐన్ మీడియా రాకేష్ బస్సు మీద నిలబడి నినాదాలు తీసిన ఆ తమ్ముని మీడియా సమావేశంలో నుంచి మీరు వెళ్ళగొట్టారు. ఆ తమ్ముడు ఇప్పుడే కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భారతీయ పీడిత ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ వచ్చిండ్రు. మీరు ఎవరు ఆ సందర్భంలో కనిపించలేరు. ఈరోజు 70-80% అట్రాసిటీ కేసులు కావడానికి కారణం మన బీసీ సమాజమే. వింటారన్నా, మరి అట్రాసిటీ కేసులు పెడుతున్నదంతా కూడా మెజారిటీ మాదిగ సమాజమే. మరి వాళ్ళకు న్యాయం జరిగే దిశగా పోరాడదాం, మీరు రావాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. మీరు ఈరోజు మా పంచాయతీలోకి చేరి బీజేపీ ఏజెంట్లుగా మరీ స్పష్టం చేస్తూ ఉన్నాను, బీజేపీ ఏజెంట్లుగా మా సమస్యను మేము తీర్చుకోగలం, మాలో ఎవరు కూడా అసమర్థులు లేరు, నాయకత్వ లక్షణాలు లేని వారు లేరు. 30 సంవత్సరాలుగా ఒక అసాంఘికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు కూడా నిరంతరం పోరాడుతూ తీసుకొచ్చినటువంటి మా మందకృష్ణదేం తక్కువ గారు, భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అట్రాసిటీ కేసు తీసుకొచ్చినటువంటి మరి భుజ తారకం సార్ కావచ్చు, కత్తి పద్మారావు వారు కావచ్చు, వాళ్ళ వారసులుగా మేము కూడా బతికే ఉన్నాం. ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నారు నాకు. మాదిగలకు నేను మద్దతుగా ఉన్న ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మీరు కూడా జ్ఞానరాహిత్యంగా ప్రవర్తించడం ఇది ఎంత మట్టుకు వాస్తవం జయప్రకాష్ గారు అని అడుగుతా ఉన్నాను. 1985 జూలై 17న జరిగినటువంటి కారం చెడులో కమ్మలు మాదిగలను ఊచపోత కోసిన ఘటనలో మీరే కలెక్టర్గా ఉన్నారు. ఆ విషయం బహుశా మా తండ్రులు చదువు రాకపోవడం వల్ల మర్చిపోవచ్చు, కానీ మేము మర్చిపోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాదిగ సమాజం, నా మాదిగ సమాజానికి న్యాయం జరగాలని మాట్లాడినటువంటి మీరు కారం చెడులో నా మాదిగ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన అక్కా చెల్లెలను వయస్సుకు సంబంధం లేకుండా వారిపై అత్యాచారం జరిపినప్పుడు ఎన్టీ రామారావు గారి కనుసన్నలలో పనిచేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దళిత విద్రోహ శక్తి అయినటువంటి కలెక్టర్గా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. చీరాలలో నా మాదిగ సమాజం తలదాచుకుంటే, కారంచేడు నుండి వెళ్ళి చీరాలలో నా మాదిగ సమాజం తలదాచుకుంటే ప్రజాకోర్టుని చీరాలలో వేయించాల్సినటువంటి నువ్వు కావాలనే పార్చూరులో పెట్టించి సాక్షుల చావుకు కారణమైనటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు మీరు ముసలి కన్నీరు కారుస్తుంటే అర్థం చేసుకునేంత పిచ్చోళ్ళంగా మౌన మాదిగ సమాజమా, ఎవరైతే మన జాతిని ముక్కలు ముక్కలుగా నరికారో, మన అక్కా చెల్లెలను వ్యవస్థలలో చేసి బజారు పైన మానభంగం చేసిన దుర్మార్గులు ఈ లోపు బీజేపీ ఇచ్చినటువంటి కార్యాచరణ కోసం ఈ రాష్ట్రంలో మన మధ్యలో చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారికి సహకరిస్తున్నారనే విషయాన్ని మానవతా భావజాలంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, అంబేద్కరిస్టులు ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదు కాబట్టే కదా మా నాన్న కృష్ణ మాట్లాడుతూ చెప్తుండ్రు. ఆయన ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆ జాతిలో పుట్టినామని కదా. ఆయన మాట్లాడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ గారు నాకు మద్దతున్నారు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు నాకు మద్దతున్నారు, గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నాకు మద్దతు ఇచ్చారు, కేసీఆర్ గారు నాకు మద్దతు ఇచ్చారు, ఇంకా ఎవరో రాష్ట్రంలో చాలా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖులు మద్దతు ఇచ్చారు. అయినా ఏబిసిడి వర్గీకరణ జరుగుతలేదంటే ఇక్కడ మీకు స్పష్టం అవ్వట్లేదా? 30 సంవత్సరాల సుదీర్ఘ నిరంతర పోరాటం చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణ జరుగుతలేదంటే దానికి గల కారణం ఏబిసిడి వర్గీకరణ ఏదైతే చట్టబద్ధంగా లేదు కాబట్టి కదా. మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాన్ని ఎత్తుకున్నటువంటి మందకృష్ణ గారికి మీరు ఎందుకో అడగలేకపోతున్నారు? కేవలం ఒక మాలలు అడ్డుకుంటే ఆగిపోయేదా? మేము మద్దతు ఇస్తే జరిగేదా? నిన్నగాక మన మధ్యప్రదేశ్లో నుంచి ఒక కోర్టులో ఒక రిట్ వేసి ఏబిసిడి వర్గీకరణ స్పష్టం చేయమన్నప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఏమన్నదంటే పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన దాంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని చేతులు ఎత్తేసింది. నేను మొదటి నుంచి మీకు చెప్తానే ఉన్నాను, నా మాదిగ సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్టికల్ 341 ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసే శక్తి రాష్ట్రాలకు లేదు 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 అని మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. నిన్న కాక మొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి కంచేలయ్య గారు కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేదు కాబట్టి మళ్ళీ కోర్టులో కొట్టేస్తారనే విషయాన్ని చెప్పినాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా చాలా సమన్వయంతో శాంతియుతంగా ఉందాం.
ఒకవైపు మనలోనే ఆర్ఎస్ఎస్ బీజేపీ చొరబడి మనపైనే దాడులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లోనే ఒక సందర్భం మన కళ్ళకు క్లియర్గా కనబడుతుంది. మాదిగ హెడ్ మాస్టర్ గారిని కాలు మోకించడం. రేపు జరగబోయేటువంటి సభలో మరి అసాంఘిక శక్తులు చొరబడి ఢిల్లీ నడిబొడ్డున మనం చూసినాం, పోలీసుల యూనిఫామ్ వేసుకొని ఎంతమంది కాలేజీ స్టూడెంట్లని తలలు పడగొట్టి ప్రాణాలు తీశారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో డబ్బులు వేసుకొని అసాంఘిక శక్తులు చొరబడి మాదిగలనే చంపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ అపవాదుని మాలల మీద వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మాలలపైనే దాడి చేసి ఆ దాడిని మాదిగలే చేశారని చెప్పేసి ఇప్పుడు ఒక డప్పుల సంఘ కనబడ్డది, సంఖలో డప్పు కనిపించింది అనుకో, ఒక మాల యువకుడు మీదో లేకపోతే మాల పెద్ద మనిషి మీదో సంఖలో డప్పు వేసుకొని దాడి చేస్తే కనబడ్డ ప్రతి వ్యక్తికి ఏమర్థం అవుతుంది? మాదిగలే దాడి చేసిండ్రు. లక్షలాది మందిగా హైదరాబాద్ నడుగుడ్డుకు తరలివచ్చినటువంటి మాదిగలే మాపై దాడి చేసినటువంటి ఈ వివక్ష కూడా, ఈ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో, అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా చాలా బలోపేతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నేను ప్రతి మీడియా సమూహంలో కూడా నేను చెప్పిన 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమం విజయవంతం కావాలని మీ అన్నదమ్ములుగా నేను కూడా కోరుకుంటున్నా. అది మాదిగ జాతిలో ఉన్నటువంటి ఒక గొప్ప కళా నైపుణ్యత, అది ప్రదర్శించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. దానిని మేము తప్పుపట్టట్లేదు. కానీ దాంట్లో అసాంఘిక శక్తులు చొరబడి చేరి దాన్ని వైలెన్స్కి దారి తీసే విధంగా ఉందనేటువంటి విషయాన్ని, ఆ బాధ్యత సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని చెప్పి నా మాదిగ సహోదరులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది శాశ్వతమైనటువంటి సమస్య కాదు, తాత్కాలికమైనటువంటి సమస్య. ఒకవేళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మీ పోరాటం ఏదైతే ఉందో, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మద్దతుగా లెటర్ రాసినప్పటికీ కూడా అది జరగలేదు అంటే రాజ్యాంగం దానికి అవకాశం ఇవ్వదనే విషయాన్ని గుర్తు చేస్తూ, పంజాబ్లో తమిళనాడులో జరిగినటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే పెంచి పంచుకునేటువంటి ఆలోచన ఉంది. అది సమగ్రంగా మాదిగ మేధావులు కూర్చొని, పెద్దవాళ్ళు కూర్చొని ఆ నిర్ణయం తీసుకొని రాబోయే భవిష్యత్ తరాలకు ఒక బంగారు బాటను చూపించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ, పౌరుష పదజాలాలను ఉపయోగించుకొని మనం దూరం కావద్దని, మనలో ఉన్మాద శక్తులు చేరి ఒక భయంకరమైనటువంటి నూతన అమానవీయ ఘటనలకు తెరలేపే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని పసిగట్టి, భారతదేశ వ్యాప్తంగా ఎవరిపై అన్యాయం జరిగినా స్పందించేటువంటి గలాలు మేధస్సు మనది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మందకృష్ణకి ఇంకొక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. అలా వాళ్ళు తెలంగాణ సాంస్కృతిక సారథికి చెందిన కళాకారులను మీలాగా నాలాగా సమాజం కాస్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార కార్యకలాపాలకు మాత్రమే పనిచేయాల్సినటువంటి కళాకారులు వాళ్ళ పార్టీ సమావేశాలకు కూడా పనిచేయాల్సినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. అధికారం ఉంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారిని ఉపయోగించుకోవడం కూడా తప్పే, పొరపాటే. అలాంటి కార్యక్రమాలకు ప్రైవేట్ కళాకారులను పిలిపించుకొని పనిచేయించుకోవాలి తప్ప ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ కోసం కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా ఉపయోగించుకున్న దాన్ని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. సో మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి. నేను మళ్ళీ మీడియా సమూహంగా చెప్తా ఉన్నా, మీరు మా మందకృష్ణ అయినప్పటికీ కూడా ప్రస్తుతం మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బీజేపీ చేయిస్తుందనే విషయం మాకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మేము వెనకాల చేరి చాలామంది మాట్లాడుతున్న మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, పాడుతున్నటువంటి పాటల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలియని పిచ్చోని నేనైతే కాదు. ఎవరెవరు రేపు జరగబోయే ఎలక్షన్లలో ఏ తరఫున ఏ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల్లోకి రాబోతున్నారో దానికోసం తహతలాడుతున్నారో కనబడుతూ ఉన్నది. పృథ్వన్న గారికి ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అన్న, మీరు కూడా సహనాన్ని కోల్పోకండి. దయచేసి మనం అందరం కలిసి ఒక కాజ్ కోసం పోరాడాల్సిన వాళ్ళం. దశాబ్దాల కాలం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలనేటువంటి నినాదంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి ఆవేశాలకు లోని స్మిత ప్రజ్ఞ కోల్పోవద్దని చెప్పి తెలియజేస్తూ, వెన్నెలక్క గారి పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారి పైన చేసినటువంటి మందకృష్ణ మాదిగన్న గారి వాక్యాల్ని తీవ్రంగా ఖండిస్తూ, రేపు ఫిబ్రవరి 9వ తారీఖున భారత రాజ్యాంగ రక్షణ సభకి మానవతావాదులు,
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళు, రాజ్యాంగ శ్రేయోభిలాషులు, అభిలాషులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, నిరంతరం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూ ఉంటామని సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒకటే ఒక మీడియా మా మందకృష్ణను భయపెట్టిందంటే ఆ మీడియా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని తెలియజేస్తూ, మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం, సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం, మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం, మేము నడవని అడవి లేదు, ఎత్తని బంధుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, అంటరాని బ్రతుకులల్లో పొద్దు పొడుపును చూడాలని పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలు నడిచేటోళ్ళం, మాలలం మేం మాలలం అనే దిశగా మరి నా దళిత సమాజాన్ని రక్షించే బాధ్యతతో పాటు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యతలు కూడా మేమే తీసుకున్నాం. మరొక ముఖ్య గమనిక ఏంటంటే, బీసీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము బీసీ నాయకులు అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనని ఒకసారి మీరు పునర్పరీక్షించుకోవాలని చెప్తూ, ప్రొఫెసర్ కంచయ్య లాంటి మేధావే ఒక గొప్ప మాట చెప్పిండ్రు, స్టేట్కి అధికారం లేదు, అది ఏది చేసినా పార్లమెంట్ ప్రకారమే చేయాలనేటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, ఏ నినాదాల వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నా మాదిగ సమాజమా క్లుప్తంగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ చెప్తున్నా, మాదిగలకి అన్యాయం జరిగితే ఈ దేశంలో అడ్డుకునేవాడే మాలోడు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది చరిత్రలో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది, నా ద్వారా కూడా ప్రూవ్ అయింది, నా ద్వారా మళ్ళీ ప్రూవ్ కాబోతుంది. ఇది మందకృష్ణ మాదిగలకు మాలలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు, దాన్ని అట్లా చిత్రీకరిస్తున్నారు. దానికి ఏ దుర్మార్గమైనటువంటి అసాంఘిక శక్తులు తోడై ముందుకు తీసుకుపోతున్నాయి అనే విషయాన్ని కూడా నా సమాజము అందరూ కూడా గమనించాలని చెప్తూ, ప్రొఫెసర్ ఆయన పేరేంటి మొన్న మాట్లాడారు, కాదు ప్రొఫెసర్ సార్ ఇంకో ఆయన పేరు, ఆయన చాలా కాదు ఆయన మీడియా సమావేశంలో చాలా బాగా మాట్లాడుతారు. నేను నాగేశ్వరరావు సార్ మాట్లాడుతూ చివరిలో ఒక అంశాన్ని చాలా స్పష్టం చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొదలుపెట్టడం ఎట్లా మొదలుపెట్టినా చివరిలో మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముగింపుకు మీరు నాంది పలికారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దయచేసి మాలామాదిగా పంచాయతీగానో మాలామాదిగా గొడవగానో చిత్రీకరించకండి. ఇది రాజ్యాంగం తనను తాను ఎలివేట్ చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వాలకు సహకరించాల్సిందిగా చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మాలలు అడ్డుపడితేనో ఆగేదో, మాలలు ఒప్పుకుంటే జరిగేదో కాదు, అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థ చేయాల్సినటువంటిది. కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అట్లా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమన్వయం పాటించండి, ఓపికతో ఉండండి. పోరాటాలు కొనసాగిస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధమైన పోరాటాన్ని కొనసాగిద్దాం. ఎవరిని కూడా నా కృష్ణ ఇంకో విషయాన్ని మర్చిపోయినా, నువ్వు ఒకవైపు 57 ఉపకులాలకు నేనే లీడర్ అని మాట్లాడుతూ మీడియా సమావేశంలో నేత కాని తమ్ముని బెదిరించిన విధానం ఏదైతే ఉందో అది ప్రజలందరూ గమనించిండ్రు అన్న. దయచేసి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన మీరు సహనాన్ని కోల్పోవద్దు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ఎవరు మాట్లాడుతూ రెంజల్ రాజేశ్వర్ బచ్చాగాడు వాడితో ఏమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను బచ్చాగానే కావచ్చు, మరి 30 సంవత్సరాల క్రితం కృష్ణ మొదలైనప్పుడు కూడా బచ్చాగాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఇప్పుడే మొదలుపెట్టిన 30 సంవత్సరాలలో నా కండంలో ప్రాణం ఉన్నంతసేపు రాజ్యాంగ రక్షణ కోసం నిలబడతానే ఉంటా. నేను బచ్చాగానే కాదని చెప్పి చెప్పట్లేదు, కానీ నా జ్ఞానం మాత్రం బచ్చాగాడి దగ్గర ఆగిపోలేదు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తథాగత గౌతమ బుద్ధుడు ఈ దేశం కోసం పోరాటం చేసిన పీడిత నాయకుల మాటలు అని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తూ, ఈ మీడియా సమావేశంలో నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ బత్తుల రాంప్రసాద్ గారికి, మా కళాసారథి గౌరవ గోరెడ్డి రమేష్ గారికి, మరి మిగతా మా అన్న బాలన్న, మన నామదేవన్న, మరి శేఖర్, మిగతా మణి అందరికీ కూడా ఇప్పుడే వచ్చిన మా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియాలో ఉన్నటువంటి చాలామంది కూడా దయచేసి మీరు ప్రతిపక్షంగా ప్రజల వైపు నిలవాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి మీరంతా కూడా న్యాయపూరితమైనటువంటి ఆలోచన విధానంలో ముందుకు సాగదని తెలియజేస్తూ, ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోతున్న బైన్సా సభని
భారత రాజ్యాంగ రక్షణ సభని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయాన్ని మర్చిపోయినా, ఎంపైరికల్ డేటా ప్రకారం 75% 2014 నుంచి 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా అన్ని రంగాల్లో 75% అభివృద్ధి చెందినది నా మాదిగ సమాజం, 25% మాత్రమే అభివృద్ధి చెందింది మాల సమాజం కాదు అని నిరూపించిన ఎవరికైనా సరే 30 లక్షలు రివార్డు ప్రకటించి దాదాపు 6 రోజుల దగ్గరకు వస్తున్నా ఇప్పటికీ ఎవరూ స్పందించలేరంటే మరి మీరంతా కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు, అబద్ధం వెనకాల నిలబడ్డారని అనుకోవాలా. మరొకసారి ఈ ప్రశ్నని లేవనెత్తుతూ మరి 15 సంవత్సరాల గడువు అయిపోయిన తర్వాత అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరొకసారి మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడే ముందు, ఒక కులంపై విషం చిమ్మే ముందు ఆలోచించి బీసీ మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. విజయవంతం చేద్దాం బైన్సా సభను, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం బైన్సా సభను, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, రాజ్యాంగ రక్షణ సభను విజయవంతం చేద్దాం, విజయవంతం చేస్తాం రాజ్యాంగ రక్షణ సభను విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం, కాపాడుకుంటాం, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. మిత్రులందరికీ ధన్యవాదాలు. అధ్యక్షత వహిస్తున్నటువంటి బత్తుల రామప్రసాద్ అన్నకు, అదేవిధంగా కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి షాన్ బ్రెంజర్ల రాజేష్ అన్నకు ప్రత్యేక జైలు తెలియజేస్తూ ఈ వేదిక నుంచి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తూ ఉన్నాం. గౌరవ మందకృష్ణ గారికి సారథి కళాకారులు కాకుండా ఎంఆర్పిఎస్ కార్యక్రమానికి పాటలు పాడడానికి ఎవరు లేరా అన్న? పుట్టకూటి కోసం ఉద్యోగం చేసుకునే కళాకారులను పుట్టగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఈ కార్యక్రమానికి పాటలు పాడడానికి బయట గొంతులే లేవా? కేవలం సారథి కళాకారులు మాత్రమే ఉన్నారా? ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితం మీద వాళ్ళ పుట్టగొట్టడం ఇది కరెక్ట్ కాదనేది కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని నిర్వర్తించే భాగంగా బీసీ కళాకారులు కావచ్చు అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు, బీసీ మేధావులు కూడా. మందకృష్ణకు సంఘీభావం తెలుపుతున్నటువంటి అందరు మేధావులకు కూడా ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మందకృష్ణ 30 ఏళ్ళ పోరాటాన్ని కీర్తించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఉద్యమ గమనాన్ని చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక కులం వెనుకబాటుతనానికి ఒక కులం కారణం అని చెప్తూ మాల కులాన్ని సామాజిక వెలివేతకు గురి చేస్తాం, సామాజిక స్మగ్లర్లని, దోపిడీదారులు అని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు, సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. రాజ్యాంగబద్ధమైంది అయితే మీరు మద్దతు ఇవ్వండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక కులాన్ని దోషిగా నిలబెడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేవు. రాజ్యాంగబద్ధ వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. రాజ్యాంగబద్ధ వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. దొడ్డిదారి గుంటవాయి దొంగ తీర్పు తెచ్చుకొని సామాజిక న్యాయం అంటూ సంకలు గుద్దేసుకుంటే రాజ్యాంగబద్ధ వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. అంబేద్కర్ ఇచ్చినట్టి హక్కులన్నీ మెక్కుకుంటా జగ్జీవన్ వారసులని జబ్బదరిసి చెప్పుతుండ్రు. మనువాదుల చెంత ఏరి మాలలపై విషం జిమ్మి మందబలం ఉందనుకొని నోరును వారేస్తుండ్రు. 30 ఏళ్ల పోరాటం చేసింది ఏముంది, మానవాదిగల మధ్యన సిచ్చు పెట్టి కూసుంది. జాతిని తాకట్టు వంటి సీట్ల కొరకు ఓట్ల నమ్మి
మనువాదుల కాళ్ళు మొక్కి మనవాదుల చిచ్చు పెట్టే రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ దొడ్డిదారి గుంటాయి దొంగ తీర్పు తెచ్చుకొని సామాజిక న్యాయం అంటూ సంఖ్యలు గుద్దేసుకుంటే రాజ్యాంగబద్ధమెట్ల వర్గీకరణ ఇది రాజకీయ వ్యభిచారుల వక్రీకరణ. థ్యాంక్ యూ.